అంటే నాలుగోసారి మళ్ళీ ఆప్ అధిష్టానాన్ని చేపట్టబోతుందా? ఇంత ఉత్కంఠగా సాగుతున్న ఈ హోరాహోరీ పోటీలో ముందు ఆప్ బీజేపీ మధ్య ఎన్నికల సమరం అనేది కొనసాగుతుంది. అయితే మరీ కాసేపట్లో ఢిల్లీ ఎన్నికలకి సంబంధించి ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది. 8 గంటలకి మనం చూసుకుంటే ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా మొదలుపెట్టే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 19 కౌంటింగ్ కేంద్రాల దగ్గర కూడా భారీ భద్రతా ఏర్పాట్లని చేసింది ఎన్నికల సంఘం. అయితే మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు జరిగింది. అటు ఢిల్లీలో మనకి తెలిసిందే. అయితే ఇప్పటికే అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా అటు బీజేపీ ఆప్ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తుందని చెప్తున్నాయి. ఒక పక్క కాంగ్రెస్ కి మాత్రం కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితం అయిపోయిందని కూడా చెప్పాయి. రైట్, ఇక మనం చూసుకుంటే 11 గంటలకి ఇప్పుడు ఆపా లేదంటే బీజేపీయా ఢిల్లీ దంగల్లో ముందుండేదని కూడా మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మనం గత 2 రోజుల క్రితమే చూసాం. బీజేపీ ఈసారి అధికారాన్ని చేపట్టబోతుందని కూడా చెప్తున్నాయి. మరి ఈసారి ఏమవుతుంది అనేది కూడా క్షణక్షణం ఉత్కంఠ రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు మనం. ఎన్నికల ఫలితాలకి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ రాజధానిలో బీజేపీ జెండా ఎగురవేస్తుందా, ఆప్ మళ్ళీ ఈసారి 4వ సారి కూడా అధికారాన్ని చేపట్టే అవకాశం కనిపిస్తుందో చూడాలి. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లని లెక్కిస్తుంది ఎన్నికల సంఘం. అది 8 గంటలకి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. 19 కౌంటింగ్ కేంద్రాల దగ్గర కూడా భారీ భద్రతా ఏర్పాట్లను చేసింది. ఇక అలాగే ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. దీనికి గాను ప్రభుత్వ ఏర్పాటుకి మ్యాజిక్ మార్క్ 36 వస్తే సరిపోతుంది. 36 సీట్లని కైవసం చేసుకుంటే అధికారాన్ని చేపట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇది బీజేపీయా ఆపా అన్నదైతే ఇంకా తేలాల్సింది. ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే మేం గెలుస్తామంటే మేం గెలుస్తాం, ఎగ్జిట్ పోల్స్ అన్ని తారుమారైపోతాయి అని కూడా ఇప్పటికే ఇరు పార్టీ నేతలు కూడా ధీమా వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం. ఆప్ బీజేపీ మధ్య జరుగుతున్న ఈ పోటీలో ఎవరు నెగ్గుతారనేది కూడా తెలియాల్సింది. ఇక 4వ సారి ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, లేదంటే 26 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోబోతుందా? ఈ ఉత్కంఠ రేపే ఈ సమరంలో 11 గంటలకైతే ఫలితాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. అయితే అంతా కరెక్ట్ గా ఉంటేనే కౌంటింగ్ జరుగుతుంది అని చెప్పి కూడా ఎన్నికల సంఘం చెప్తుంది. గెలుపుపై ఇప్పటికే ఎవరికి వారు ధీమా వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్ సంచలనాలన్నీ కూడా తప్పవుతాయి, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పి కూడా ఆప్ ధీమా వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. ఇప్పటికే ఆప్ కి సంబంధించి కేజ్రీవాల్ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. బీజేపీ ఇప్పటికే ఆపరేషన్ కమలం ప్రారంభించింది. ఇప్పటికే ఒక్కొక్క మా ప్రతినిధుల్ని మా నాయకుల్ని కొనడానికి కూడా 15 లక్షల వరకు ఇవ్వాలని ప్రయత్నించింది. ప్రలోభాలకి గురి చేయాలని చెప్పి కూడా బీజేపీ ప్రయత్నిస్తుందని ఇటు ఆప్ అధినేత కేజ్రీవాల్ కొన్ని కామెంట్లు చేయడం చూస్తున్నాం. ఎవరు ఎన్ని కామెంట్లు చేసుకున్నా, ఎవరు ఎన్ని విమర్శలు చేసుకున్నా వాటన్నిటికీ పులి స్టాప్ పడనుంది 11 గంటలకని మనం చెప్పుకోవచ్చు. అయితే 8 గంటలకి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది కొనసాగుండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఫస్ట్ అయితే పోల్ అయిన ఓట్ల జాబితాను అప్లోడ్ చేయాలని కేజ్రీవాల్ అభ్యర్థులను తిరస్కరించింది ఈసీ. అయితే ఆప్ ఆద్మీ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవడం ద్వారా 4వ సారి అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అనేక అక్రమ ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆప్ కి ఈసారి ఢిల్లీ ప్రజలు అధికారాన్ని కైవసం చేసే అవకాశం కనిపిస్తుందా, లేదంటే అక్రమ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ని కాదని చెప్పి ఈసారి బీజేపీకి అధికారాన్ని చేపట్టే అవకాశం కనిపిస్తుందా? ఢిల్లీ ప్రజలు తమ నిర్ణయాన్ని ఇప్పటికే ఈవీఎంలో నిక్షిప్తం చేయడం కూడా మనం చూస్తున్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో ఈసారి ఎక్కువ శాతం, అంటే గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ శాతం ఓట్లు అనేవి కూడా నమోదైంది. ఓటింగ్ శాతం కూడా పెరిగిందని చెప్పి కూడా మనకి ఈసీ చెప్పడం కూడా మనం చూస్తున్నాం. 60.54% వరకు ఓటింగ్ అనేది నమోదైంది. అయితే ఇప్పుడు బీజేపీ ఆప్ మాత్రమే ఈ హోరాహోరీ పోటీలో నిలవడం కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎప్పట్లానే కాంగ్రెస్ 2 సార్లు ఓడిపోవడం చూస్తున్నాం, నిరాశ చెందడం చూస్తున్నాం. ఈసారి కూడా కాంగ్రెస్ కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని చెప్పి కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. అయితే 50 స్థానాల్లో కూడా మేమే అధికారం సాధిస్తామని బీజేపీ చెప్తుంది. మరి చూడాలి. ఇప్పటికే మనం చెప్పుకున్నాం మ్యాజిక్ ఫిగర్ ని 36 వస్తే సరిపోతుంది అధికారం చేపట్టడానికని. మరి బీజేపీ మాత్రం 50 మేము సాధిస్తామని చెప్తుంది. మరి చూడాలి ఈసారి బీజేపీ అధికారం చేపట్టబోతుందా, లేదంటే ఆప్ మళ్ళీ తిరిగి తన ఇది చేయబోతుందా అనేది కూడా మనం చూడాలి. పూర్తి డీటెయిల్స్ అందించడానికి అంటే ఇప్పటికే మనం చూసుకుంటే ఎన్నికల కౌంటింగ్ దగ్గర భారీ భద్రతా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర కానీ కూడా తెలుస్తుంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఏ విధంగా భద్రతా ఏర్పాట్లు చేశారు ఏంటనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, గుడ్ మార్నింగ్ శివ. ఇప్పటికే చూసుకుంటే 19 కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. అక్కడ ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఏంటి శివ? రైట్ రత్న, మరి కాసేపట్లోనే
ఢిల్లీ అసెంబ్లీ కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతోంది. అంటే ఇప్పుడు 7:41 అవుతుంది. మరొక 20 నిమిషాల్లోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. 19 కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ 19 కౌంటింగ్ కేంద్రాల వద్ద 10,000 మంది భద్రతా సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా అక్కడ భద్రతను భారీ భద్రత మధ్య కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతోంది. అయితే మొత్తం సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు వీరందరూ కూడా 5,000 మంది ఈ 19 కౌంటింగ్ కేంద్రాల వద్ద పనిచేస్తూ ఉన్నారు. అయితే మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. మళ్ళా ర్యాండమ్ గా 5 ఈవీఎంలలో వీవీప్యాట్లను ర్యాండమ్ గా చెక్ చేసిన తర్వాత అవన్నీ కూడా సరిగా ఉంటే మాత్రమే కౌంటింగ్ అనేది ఆ కేంద్రంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. లేని పక్షంలో ఆ కౌంటింగ్ కేంద్రంలో కౌంటింగ్ అనేది నిలిపివేస్తామంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం అలాగే ఢిల్లీ ఎన్నికల అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు అక్కడ సమాచారం తెలుసుకుంటూ ఉన్నారు. అక్కడున్న ఆఫీసర్స్ ద్వారా ఇలా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా, కౌంటింగ్ ఏ విధంగా కొనసాగుతుంది, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనేది కేంద్ర ఎన్నికల సంఘం, ఇటు ఢిల్లీ ఎన్నికల సంఘం కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉన్నారు. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 5వ తేదీన పోలింగ్ జరిగింది. 6:30 ఎగ్జిట్ పోల్స్ తమ అంచనాలను వెల్లడించాయి. ప్రతి ఎగ్జిట్ పోల్ కూడా బీజేపీ గెలుస్తుంది, బీజేపీకి ఎడ్జ్ ఉంది అనేది ఆ సర్వే సంస్థలను కూడా తమ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించాయి. కానీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గెలుస్తుంది అనేది మరో 3 ఎగ్జిట్ పోల్ సంస్థలు, ఇటు కేకే సర్వే కానీ ఇతర కొన్ని సంస్థలు ఆమ్ ఆద్మీ పార్టీ 4వసారి అంటే వరుసగా 4వసారి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా వారు చెప్తున్నారు. కొద్దిసేపు క్రితం అతిషి కూడా మాట్లాడుతూ రత్నం మనం చూసుకుంటే ఇప్పటికే 19 కేంద్రాలు